రాష్ట్రంలో రోహిణి కార్తె ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో 47 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. చాలా జిల్లాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది. పగటిపూట వేడి పెరగడంతో ఇళ్లకే పరిమితమయ్యారు జనం. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఈ నెల 25న ప్రారంభమైన రోహిణి కార్తె జూన్ 8 వరకు ఉండనుంది. ఇక మరోవైపు కేరళలో మాన్సూన్ విస్తరించి ఉంది. రాష్ట్రంలో రోహిణి కార్తె ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో 47 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. చాలా జిల్లాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది. పగటిపూట వేడి పెరగడంతో ఇళ్లకే పరిమితమయ్యారు జనం. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఈ నెల 25న ప్రారంభమైన రోహిణి కార్తె జూన్ 8 వరకు ఉండనుంది. మరోవైపు కేరళలో మాన్సూన్ విస్తరించి ఉంది.